గత కొద్ది రోజులుగా వన్డే ఫార్మాట్ కు కూడా కెప్టెన్ గా శుభమన్ గిల్ కే బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు నిజమయ్యాయి. భారత వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ ను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. అలాగే ఆస్ట్రేలియా టూర్ కు సంబంధించిన వన్డేలు టీ20ల కోసం స్క్వాడ్ ను కూడా ప్రకటించారు. వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించారు. అయితే భారత జట్టుకు కొత్త వన్డే కెప్టెన్ గా నియమించడంపై శుభమన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. శుభమన్ గిల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యమని చెప్పాడు. భారత్ కు ఆడాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా. భారత్ తరపున సుదీర్ఘ కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడాలనుకున్నా. వన్డే కెప్టెన్ గా అవకాశం రావడం గొప్ప గౌరవం. అలాగే చాలా పెద్ద బాధ్యత అని తెలుసు. జట్టును బాగా నడిపించగలనని ఆశిస్తున్నా. సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యం. అయితే టీమిండియా ప్రపంచ కప్ కు ముందు 20 వన్డే మ్యాచ్లు ఆడవలసి ఉంది. జట్టు కూర్పు విషయంలో అన్ని విధాలుగా సిద్ధం చేసుకుని వన్డే వరల్డ్ కప్ లో గెలవడానికి మేము సిద్ధంగా ముందడుగు వేస్తామని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. కాగా 26 ఏళ్ల శుభమన్ గిల్ 2019 జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడాడు. అందులో 8 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 59.4 సగటుతో 2775 పరుగులు సాధించాడు.